ట్రంప్ గారు గెలవడానికి 5 కారణాలేంటి? అగ్రరాజ్యాధినేతగా మరొకసారి పగ్గాలు చేపట్టడానికి విజయం వెనక ఉన్నటువంటి 5 కారణాలేంటో కొన్ని విశ్లేషణలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అమెరికా రిజల్ట్స్లో 2024లో ట్రంప్ గారు విజయ దుందుబి మోగించారు, విజయ డంకా మోగించారు. ఒక టర్మ్ గ్యాప్ వచ్చిన తర్వాత మరలా అధ్యక్ష పీఠము అధిరోహించబోతున్నటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక టెన్యూర్ గ్యాప్ తర్వాత మరలా ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఉన్నారు, కానీ ఒక 100 సంవత్సరాల తర్వాత ఒక టెన్యూర్ గ్యాప్ తర్వాత మరలా అగ్రరాజ్యాధినేతగా పీఠం ఎక్కబోతున్నటువంటి ట్రంప్ వెనక విజయ రహస్యాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2016లో ట్రంప్ గారు అధ్యక్షుడు అయ్యారు. ఈ రోజున 4 సంవత్సరాల తర్వాత మరలా వయోధిక వయసులో, వృద్ధాప్య వయసులో మరలా ఆ పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి వ్యక్తిగా, విజయ శిఖరాలు ఎక్కినటువంటి వ్యక్తిగా మరలా ట్రంప్ గారు విజయాన్ని అందుకున్నారు, చరిత్ర సృష్టించారు. ఈ చరిత్ర వెనక, ఈ విజయం వెనక ఉన్నటువంటి 5 కారణాలు ఏంటి? మొట్టమొదటిగా ట్రంప్కి ఉన్నటువంటి ప్రజాదరణ, ఆకట్టుకునేటువంటి ప్రసంగాలు, తన యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగేటువంటి నైపుణ్యం, ప్రజలకి చేరవేయగలిగేటువంటి సందేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఆయన యొక్క వాగ్ధాటి, వాక్పటిమ, తన యొక్క ప్రసంగాన్ని సామాన్యులకు సైతం చేరవేయగలిగేటువంటి నైపుణ్యం ట్రంప్ సొంతం. అంతర్జాతీయ విషయాలు కానివ్వండి, ఆర్థిక విషయాలు కానివ్వండి, అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని సామాన్య ప్రజలకి చేరవేయడం కానివ్వండి, ఒక కఠినమైనటువంటి విషయాన్ని కూడా చాలా సులభమైన రీతిలో విశ్లేషించగలిగి సామాన్యమైనటువంటి వ్యక్తికి చేరవేయగలిగేటువంటి నైపుణ్యం కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, తెలివి కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రంప్ గొప్పతనాలు. ట్రంప్ ఏదైనా విషయాన్ని సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా తెలియజేయగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, సామాన్యుల చెంతకు చేరినటువంటి వ్యక్తి, తన ప్రసంగాలని ద్వారా సామాన్యులను ఆకట్టుకున్న వ్యక్తి, జనాదరణను సంపాదించుకున్నటువంటి వ్యక్తి ట్రంప్. ట్రంప్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలరండి. ఎదుటి వ్యక్తి, ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లోపాలు, లేకపోతే ఆ పార్టీ యొక్క లోపాలని ప్రజల విస్తృత ప్రజానీకంలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి నైపుణ్యశీలి ట్రంప్. కాబట్టి జనాదరణని సంపాదించడంలో, తన యొక్క వాగ్దాటి ద్వారా విషయాలను ప్రజలకి చేరవేయడంలో కృతకృత్యులయ్యారు ట్రంప్. తన ప్రసంగాల ద్వారా విశేషమైనటువంటి ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ట్రంప్. ప్రజలని రంజింపజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ట్రంప్. మొట్టమొదటిగా ప్రజాదరణ, అలాగే విషయ నైపుణ్యంతో పాటుగా వాక్పటిమతో ప్రజలని ఆకట్టుకునేటువంటి నైజం ట్రంప్ సొంతం. రెండవదిగా ట్రంప్ తన యొక్క ప్రసంగాలలో, తాను ఇచ్చినటువంటి హామీలలో ప్రాముఖ్యంగా ఆర్థిక విధానాల గురించి, అలాగే పన్నులు తగ్గిస్తాం, రేట్లు తగ్గిస్తాం, అలాగే వ్యాపార అనుకూల విధానాలని అవలంబిస్తాం, అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాం, అలాగే ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాం, ఉపాధి అవకాశాలని కల్పిస్తామని చెప్పి విరివిగా హామీలు ఇచ్చారు. గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వైఫల్యాలని విస్తృతంగా ప్రజల్లోనికి ట్రంప్ తీసుకుని వెళ్ళగలిగారు. అనగా ఉపాధి అవకాశాలు తగ్గాయని, సామాన్యులకి నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయని, అనగా ఇన్ఫ్లేషన్ పెరిగిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని, ఉద్యోగ కల్పనలో లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి వారు తెలియజేశారు. అలాగే పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి, ఆర్థిక విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి అమెరికాని మరలా గొప్ప దేశంగా నిలవబెట్టడానికి ఈ విధానాలని నేను అవలంబిస్తాను, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాను, ఆర్థిక విధానాల్లో సంస్కరణలు తీసుకొని వస్తాను, అలాగే సామాన్యులైనటువంటి వ్యక్తులకి ఉపాధి అవకాశాలని కల్పిస్తాను, ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాను,
అలాగే భారీగా పెరిగినటువంటి ధరలని నియంత్రిస్తాను, ఆకాశాన్ని అంటినటువంటి ధరలని నేలకి దించుతాను అని చెప్పి ట్రంప్ గారు తన యొక్క ఎన్నికల వాగ్దానాలలో హామీలను గుప్పించారు. ఇది కూడా సామాన్య జనాలని ఆకట్టుకుంది. నిజమే, ఈ రోజున గవర్నమెంట్లో ఉపాధి లేమి ఎక్కువగా ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, సామాన్యులు అందుకోలేనటువంటి స్థాయిలోనికి అన్ని రకాలైనటువంటి ధరలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ పరిస్థితులలో నేను నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొని వస్తానని ఆర్థిక విధానాలలో తన యొక్క ఖచ్చిత అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయడంలో సఫలీకృతులయ్యారు. కాబట్టి తమ భవిష్యత్తును గురించి యువత ఆలోచన చేసి తమ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా రూపుదిద్దుకోవాలి అంటే ఖచ్చితంగా ట్రంప్ గారి వల్లే సాధ్యమని నమ్మారు. కాబట్టే అనేక రాష్ట్రాల్లో యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, చాలామంది ట్రంప్ వెనక నిలవబట్టడానికి కారణం ఏంటి అంటే వారు భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నారు. కాబట్టే ట్రంప్ ఇచ్చినటువంటి వాగ్దానాలని సంపూర్ణంగా విశ్వసించారు. కాబట్టే వారు ట్రంప్ని నమ్మి ఈ రోజున భారీ సంఖ్యలో ట్రంప్ గారి యొక్క పార్టీకి ఓటు వేయగలిగారు, రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయగలిగారు. సో ఆర్థిక విధానాల్లో ట్రంప్ గారు అవలంబించబోయే విధానాలు కూడా జనాదరణని పొందాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ట్రంప్ గారు మూడో విధానం ఏం చెప్పారు అని అంటే సరిహద్దుల విధానం, భద్రత విషయాలు, ఆ ప్రాంత ప్రజల మీద ఈ నిర్ణయాలు ప్రభావం చూపించాయి. వాస్తవానికి ట్రంప్ గారి యొక్క విధానం ఏంటి అని అంటే అమెరికా బార్డర్లో ఉన్నటువంటి ప్రజలకి భద్రతాపరమైనటువంటి హామీలు ఇచ్చారు ఆయన. అనగా అవతల వ్యక్తులు లేకపోతే అమెరికా ఏతరులు ఎవరైనా కానీ ప్రవేశించాలి అని అంటే కఠినమైనటువంటి నియమ నిబంధనలు అవలంబిస్తాము, లేకపోతే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము, మన బార్డర్స్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి భద్రతని కల్పిస్తాను, ఎటువంటి యుద్ధాలు రాకుండా లేకపోతే ఎటువంటి అభద్రతా భావము చేకూరకుండా ప్రజలందరికీ కూడా భద్రత అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ట్రంప్ గారు ఒక హామీ ఇచ్చారు. నిజమే, ప్రజలు భద్రంగా ఉండాలి, ప్రజలు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా భద్రంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజల భద్రత మీద ట్రంప్ గారు ఫోకస్ పెట్టి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల భద్రత నిమిత్తమై ట్రంప్ గారు హామీ ఇచ్చారు. కాబట్టే సరిహద్దుల విధానం, భద్రతా విధానం కూడా ప్రజలని విశేషంగా ఆకట్టుకుంది. ట్రంప్ గారికి ఓట్లు గంపగొత్తుగా వేయడం జరిగింది. సో అలాగే నాలుగో అంశము ట్రంప్ గారు అవలంబించింది, ఎన్నికల హామీల్లో ఇచ్చింది ఏంటి అని అంటే వారి యొక్క విజయానికి కారణాలు ఏంటి అని అంటే అంతర్జాతీయ విధానాలు, యుద్ధాలు ఆపేస్తామనే హామీ, అలాగే శాంతి కోసం వాగ్దానాలు, అలాగే ఉక్రెయిన్ పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, ఇవన్నీ కూడా ట్రంప్ గారు తన యొక్క ఎన్నికల హామీల్లో ప్రస్తావిస్తూ వారు చెప్పిన విషయాలు ఏంటి అని అంటే అంతర్జాతీయంగా దేశాల మధ్యలో ఉన్నటువంటి యుద్ధ మేఘాలను నేను ఆఫ్ చేసేస్తాను. అనగా ఈ రోజున ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది, అలాగే ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాల మధ్యలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఎక్కడ ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు వారి యొక్క మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచుతారు. ఎందుకు అనంటే కేవలం అమెరికా దేశానికి అధ్యక్షుడు వహించే వ్యక్తి కేవలం ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడిగా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు కూడా నిర్ణయిస్తారు అమెరికా అధ్యక్షులు. ఎందుకోసం అనంటే అమెరికా దేశం అన్నిట్లో కూడా పవర్ఫుల్ దేశం, ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే మిలిటరీ పరంగా కానివ్వండి, ఆర్మీ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా అమెరికా దేశం అనేది అగ్రదేశంగా ఈ రోజున వెలుగొందుతుంది. కాబట్టి అమెరికా దేశాధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి ఆ అగ్ర రాజ్యాధినేత తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రపంచం మీద ప్రభావితం చూపిస్తాయి. ఈ రోజున యుద్ధాల ద్వారా అనేక ప్రజలు నష్టపోయారు, తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు, ఆస్తి నష్టం జరిగింది, కుటుంబాలు చల్లాచెదురైపోయినాయి, చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు, ఒక దేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం రావాలన్నా,
దేశాల మధ్యలో శాంతి సమాధానం రావాలన్నా, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు సమసిపోవాలి అన్నా కూడా ఈ యుద్ధాలు ఆగాలి. ఈ యుద్ధాలు ఎప్పుడైతే ఆగుతాయో ప్రజల మధ్యలో సుహృద్భావం వస్తుంది, సమాధానం వస్తుంది. దేశాల మధ్యలో ఒక దేశం మీద ఈ యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో, యుద్ధాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రపంచ శాంతి సుస్థిరత కోల్పోతుంది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయోమయానికి, గందరగోళానికి గురవుతారు. కాబట్టి ప్రపంచంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి అనేటువంటి నినాదం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ నినాదాన్ని ట్రంప్ గారు పైకెత్తుకొని, నేను అధికారంలోనికి వచ్చిన తర్వాత యుద్ధాన్ని ఆపేస్తాను, యుద్ధాలు జరగనివ్వకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానన్నటువంటి హామీని బలముగా ప్రజల్లోకి పంపించగలిగారు. ఉపాధి అవకాశాలతో పాటుగా మేక్ అమెరికా ఫస్ట్ అగైన్ అనేటువంటి నినాదంతో పాటుగా అంతర్జాతీయంగా అలుముకున్నటువంటి యుద్ధ మేఘాలను నేను నివారించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ట్రంప్ గారు బలమైనటువంటి వాగ్దానాన్ని తన యొక్క వాగ్దాటితో ప్రపంచానికి అందించేసరికి ఎస్, నిజమే కదా, ప్రపంచానికి యుద్ధాలు అవసరం లేదు, ప్రపంచమంతా కూడా యుద్ధ మేఘాలు అలుముకోవడానికి వీల్లేదు, ప్రపంచమంతా కూడా శాంతి ఉండాలి, సంబంధాలు ఉండాలి, ప్రేమ ఉండాలి, సుహృద్భావ వాతావరణం ఉండాలి, ప్రపంచమంతా కూడా సమాధానంతో ముందుకు సాగాలి తప్ప ఈ యుద్ధాల వల్ల మనుషులకు ఉపయోగం లేదు, ఈ ఉగ్రవాదం వల్ల మనుషులకు ఉపయోగం లేదు, ఈ ఉగ్రవాదం యుద్ధ మేఘాల ద్వారా శత్రుత్వాల వల్ల మనుషుల యొక్క సంబంధాలు బేటల వారి ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లోనికి మానవ జాతి కొనారిల్లిపోతుంది. కాబట్టి యుద్ధాలు జరగకుండా ట్రంప్ హామీ ఇస్తున్నాడు. కాబట్టి నేను వచ్చిన తర్వాత యుద్ధాలు ఆపేస్తానని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క హామీని నమ్మి సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా ట్రంప్ మీద ఒక నమ్మకం ఏర్పడి గుద్దిపడేశారు, ట్రంప్కి ఓటేసేశారు. అందరూ కూడా ట్రంప్కి జనాదరణ లభించింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఏకమొత్తంగా ట్రంప్ గారికి మద్దతు పలకడానికి అనేక కారణాల్లో ఈ కారణం కూడా ఒకటి. అంతర్జాతీయ సంబంధాల్లో శాంతిని నెలకొల్పుతారనేటువంటి కారణం కూడా ఒకటి. అలాగే ఐదవ కారణం ఏంటి అని అంటే ట్రంప్ గారిలో ఉన్నటువంటి పోరాడే నైజం, పోరాడే తత్వం. ఇప్పుడు మీరు చూస్తే ట్రంప్ యొక్క వయసు 78 సంవత్సరాల వయసు. ఆయన ఓడిపోయినప్పుడు 2020లో ఆయన ఓడిపోయినప్పుడు వయసు 74 సంవత్సరాలు. 74 సంవత్సరాల వయసులో ఎవరికైనా కానీ ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? నాకు ప్రపంచమంతా కూడా బిజినెసెస్ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, బిజినెస్లు ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ప్రపంచమంతటా కూడా వ్యాపారాలు ఉన్నాయి. తినడానికి కొదువు లేదు, తరతరాలకి ఆస్తి కొదువు లేదు, తక్కువ లేదు, అంతా కూడా నాకు సమృద్ధిగా ఉంది. నేను అన్ని రకాలుగా సెటిల్ అయి ఉన్నాను. 74 సంవత్సరాల వయసులో నేను మరలా నా మీద కేసులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, అననుకూల పరిస్థితులు ఉన్నాయి, మరలా పోటీ చేయడానికి అవకాశం వస్తుందో లేదో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వయసులో నేను మరలా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, అసలు పోటీ చేయడానికి అర్హత వస్తుందో లేదో, ఈ కేసుల మధ్య, ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య మరలా నేను పోటీ చేయడానికి పరిస్థితులు ఎలా ఉంటాయో లేదో అని ఆలోచించకుండా మరలా తాను ప్రయత్నాన్ని ప్రారంభించాడు. 74 సంవత్సరాల వయసులో మరలా తాను ప్రయత్నాన్ని ప్రారంభించాడు. 78 సంవత్సరాల వయసులో నిజంగా తన వాగ్దాటి ముందు ఎదుటివారు నిలవబడలేకపోయారు అనంటే వారిలో ఉన్నటువంటి పోరాడే నైజం, పోరాడే తత్వం ఎంత గొప్పదో ఆలోచించండి. మనిషికి ఉండాల్సింది కఠిన పరిస్థితులలో, కఠోర పరిస్థితులలో, నిరాశ నిస్పృహలో అలుముకున్నటువంటి పరిస్థితుల్లో మనిషికి ఉండాల్సింది ఏంటి అనంటే ధైర్యం ఉండాలి. మొదట ఆస్తిపాస్తులు పక్కన పెట్టండి, పేరు ప్రఖ్యాతులు పక్కన పెట్టండి, లేకపోతే అలుముకున్నటువంటి కేసులు పక్కన పెట్టండి, ప్రతికూల పరిస్థితులు పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనిషికి ఎప్పుడైతే పోరాడే నైజం తన హృదయంలో గూడు కట్టుకొని ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఎంత క్లిష్ట పరిస్థితులలో కూడా ముందుకే సాగుతాడు తప్ప ఏమాత్రం కూడా భయపడ్డు. ఈ ట్రంప్ గారు ఆ వయసులో, అయిపోతున్న వయసులో, 78 సంవత్సరాల వయసులో మరలా ఒక ఫినిక్స్ పక్షిలాగా మరలా పైకి ఒక ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఒక సంద్రపు కెరటములాగా పైకి లేచి మరలా అగ్రరాజ్యాధినేతగా పీఠాన్ని అధిరోహించబోతున్నాడు అని అంటే నిజంగా గొప్ప సంగతే కదండి. ఆయన పీఠం ఎక్కబోతున్నాడు అని అంటే తన యొక్క స్వయం కృషి, కష్టపడేటువంటి తత్వము, నైపుణ్యాలు, ఆ వయసులో ఆయన చెయ్యాలి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్,
ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమే. భవిష్యత్తులో ఆయన మంచి చేస్తాడో ఎట్లా చేస్తాడో మనకైతే తెలియదు, కానీ ఆయన ఆ వయసులో ఆయన పాజిటివ్గా ముందుకు వచ్చినటువంటి ఒక కెరటము ఖచ్చితంగా మనందరికి కూడా ఆదర్శప్రాయమే. కాబట్టి మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా కానీ ప్రతికూలతలు వచ్చినప్పుడు మనలో ఉండాల్సింది ఏంటి అని అంటే పోరాడే తత్వం. నిరాశపడకూడదు, కృంగిపోకూడదు, అయ్యో అయిపోయింది నా పరిస్థితి అనుకోకూడదు, అయ్యో ఇదేనా నా జీవితం, అయ్యో ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. కానీ పోరాటము మనిషిని ముందుకు నడిపిస్తుంది, ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. ఉన్నతమైనటువంటి ప్లేస్లో ఒక వ్యక్తిని నిలబెట్టేది ఏంటి అని అంటే ధైర్యము, పోరాడే తత్వం. సో ట్రంప్ గారిలో ఉన్నటువంటి ఈ యొక్క 5 లక్షణాలు ఆయనని మరలా చరిత్ర సృష్టించే విధంగా చేశాయి. మరలా చరిత్రలో ఒక పేజ్ తనకంటూ లిఖించే విధంగా చేసింది. అమెరికా దేశపు అగ్రరాజ్యాధినేతగా మరలా కూర్చోబెట్టే విధంగా చేసింది ఈ 5 లక్షణాలు. సో మనం కూడా వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మీకు కూడా కనిపిస్తే మన జీవితాల్లో మనం అవలంబించి మన జీవితాల్లో కూడా ఉన్నత స్థానానికి ఎదుగుదామా? అత్యున్నతమైనటువంటి శిఖరాలకి ఎదగడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దామా? సో అమెరికా దేశము ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఇంకా వెలసిల్లాలని, అనేక మందికి ఉపాధి అవకాశాలు అందించేటువంటి దేశంగా, ప్రపంచానికే మార్గదర్శకమైనటువంటి దేశంగా, ప్రపంచం గర్వించేటువంటి దేశంగా ఇంకా 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 పైకి ఎత్తుకు ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.